నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. సింగోటంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కవితను సన్మానించారు. సింగోటం ఆలయ అభివృద్ధికి కేసీఆర్ 15 కోట్లు కేటాయించారని, దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారని కవిత ఆరోపించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన 15 కోట్లను రద్దు చేయించడం దారుణమన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కక్షగట్టి కేసులు పెట్టి జూపల్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన వారికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా టూరిస్టులా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడు